హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చి పన్నీర్ టిక్కా అండి. మన ఛానల్లో ఆల్రెడీ పన్నీర్ టిక్కా మసాలా కర్రీ, చికెన్ టిక్కా కూడా ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని విజిట్ చేయండి. మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఒక లెమన్ వేయడం కూడా మనకి అన్ని ఫ్లేవర్స్ని ఈక్వల్ చేస్తుంది అన్నమాట. ఇలాగా పన్నీర్ పీసెస్ని ఈక్వల్గా కట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా అండ్ ఆనియన్స్ కూడా రేకల్లా కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది అన్నమాట పెట్టినప్పుడు. ఇవన్నీ ఇందులో వేసి మనం మ్యారినేట్ చేసుకోవాలి ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్. మొత్తం నేను ఇక్కడ 3 కలర్స్ క్యాప్సికమ్ తీసుకున్నాను. మీ ఇష్టం, ఒక కలరే తీసుకోవచ్చు. టమాటో కూడా పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం బట్టి ఉంటుంది. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న ఒక 15 మినిట్స్ తర్వాత తీసుకుని మీ దగ్గర స్టీల్ స్టిక్స్ ఉంటే ఇలాగా, లేదంటే వుడెన్ స్టిక్స్ కూడా పెట్టేసుకుని మీరు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో బటర్తో ఫ్రై చేసుకున్నప్పుడు మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇలా బటర్ అంతా కరిగిపోయిన తర్వాత ఈ స్టిక్స్ అన్నీ దీని మీద పెట్టేద్దామండి. ఇప్పుడు పెట్టి మనం కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మన హై ఫ్లేమ్ ఫ్రై చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ అలా స్లో ఫ్లేమ్లో అలా ఒక 80% వరకు కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని తీసేవాళ్ళండి. ఇలా తీసేసి ఒక 20% మనం డైరెక్ట్ ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకుంటాం. అలా కుక్ చేసుకుంటే మనకి పన్నీర్ టిక్కా అనేవి రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది కదా. లేదంటే మన మసాలాలు, కారం ఇవన్నీ సరి చేసుకుంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.